4-5 నెలల నుంచి అసలు ఖాళీ ఉండలేదండి. ఉదాహరణ జబర్దస్త్, ఉదాహరణ సినిమాలు, ఓ పక్క ఈవెంట్లు ఈ చేసుకుంటా ఉండటం సరిపోయింది. 4-5 నెలలు ఒక 5 రోజులు మాకు ఖాళీ దొరికిందండి. మా స్థలంలోకి వచ్చి చెట్లు చాలా చిరాకైపోయి మొత్తం ప్రతి చెట్టుకి పళ్ళుం చేసి నీళ్ళు పెట్టుకొని ఇంకెక్కడ ఈ 4-5 రోజులు కూడా ఇంకెక్కడే గడుపుతాం. ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు టైం దొరికినప్పుడల్లా ఇక్కడికి వచ్చి ఇక్కడే గడుపుతూ ఉంటాం. నాకు ఎప్పుడు ఖాళీ దొరికినా పొలంలోకి వచ్చేసి ఇక్కడ పని చేసుకుంటే ఇక్కడ ఉంటానండి. నాకు ఇష్టం షూటింగ్ చేసుకుంటానే. ఖాళీ దొరికినప్పుడు ఇక్కడికి వచ్చేసి ఈ పనులన్నీ చేసుకుంటా చక్కగా. చూసారు కదా ఎలా చేశానో. ఈ పళ్ళాలు ఇలా చేసి ఇలా నీళ్లు పెట్టుకొని ఇక్కడ సరదాగా కూర్చొని హాయిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది మాకు. అందుకనే మేము కొంచెం ఖాళీ దొరికిందనుకోండి ఇక్కడికి వచ్చి ఇల్లుకి తడిపెట్టుకుంటూ ఉంటామండి. ప్రకృతి చల్లని గాలి ఇక్కడ మించిన ఆనందం ఎక్కడా ఉండదు. ఏసీ కన్నా బాగుంటుందండి ఇక్కడ. అంతే కాబట్టి ఖాళీ దొరికినప్పుడల్లా మా పొలంలోకి వచ్చి ఈ పొలం పనులు చేస్తాం. మాకు చాలా ఇష్టం. మా పొలాన్ని ఎలా తయారు చేశానో ఈ 4-5 రోజుల్లో చూడండి, మీకు వీడియో పెడతాను. అంతేకాదండి, అన్ని చెట్లతో పాటు పప్పర పండు చెట్లు కూడా ఉంటాయి మా ల్యాండ్లో. చూడండి ఇగో కాయలు ఎలా ఉన్నాయో చూడండి. ఇక పైన కొబ్బరి చెట్టు ఏర్లేలా పొడితే కాయలు లావయ్యి అందంగా క్వాలిటీగా ఉంటాయండి. అందుకని కొబ్బరి చెట్లకి ఏర్లేలా పొడవాలి. దారం చెట్టుకి నిన్నే నీళ్ళు పెట్టానండి. పూత దిగింది. పూత పిండి మీద ఉన్నప్పుడు నీళ్ళు పెట్టకూడదు. మళ్ళీ 10 రోజుల దాకా పెట్టలేదు. చూడండి పూత పిండి ఎలా దిగిందో. కాయలు బాగా కాద్దండి, ఆరెంజ్ కాయలు పెద్దగా ఉంటాయి. బాబా ఇట్రా. ఏంటి ఇది రసాల చెట్టా? కొత్తపల్లి కొబ్బరి పచ్చడి సరిపోతాయి మనకి. చూడు ఎంత బాగున్నాయో. చిన్న మొక్క అండి, ఎలా కాసిందో. ఒక గుత్తికి 20 కాయలు, ఒక్కొక్క గుత్తికి 20 కాయలు కాసింది. బాగా కాసింది. కొత్తగా కాసింది. కొత్తపల్లి కొబ్బరి అదిరిపోయింది చెట్టు. ఇది చూడండి సపోటా చెట్టు ఎలా కాసిందో. గుత్తు కాపు కాసేసింది మొత్తం చెట్టు అంతా. చాలా బాగా నాటుకాయండి, చాలా బాగుంటుంది. మందు అయితే వేయం కదండి. మందు అసలు మందు వేయకుండా బాగా కాస్తుంది మంచిగా. మా చేలో మా స్థలంలో ఏ చెట్లకు కూడా మందు వేయమండి. ఈ మా ఓన్లీ మేము తింటాక ఈ చెట్లన్నీ కాయలు మేము మందు వేయకుండా పెంచుకుంటాం, చక్కగా తింటాం. ఎవరన్నా నా ఫ్రెండ్స్ వస్తే ఇస్తాను తప్ప నేను ఎప్పుడు కూడా అమ్మను. నీట్గా దగ్గర నుండి పండించుకుంటాం.
తోటలో ఏ చెట్లు కూడా మేము మందు వేయమండి. సీతఫల చెట్లు ఉంటాయి, పనస చెట్లు ఉంటాయి, అన్ని చెట్లు ఉంటాయి. వీటికి మందు వేయం. ఇలాగ న్యాచురాలిటీగానే పండిస్తాం. ఇదైతే బత్తా చెట్టు అండి. చూడండి ఎంత బాగుందో. చిన్నప్పుడే మొదలెట్టేసింది కాపు. ఇవ్వండి ఇప్పుడే పిందులు దిగింది. పూత పిండి మీద ఉంది. దేశవాళి బత్తా చెట్టు అంటే దేశవాళి చెట్టు అండి. ఇది బత్తా చెట్టులోనే దేశవాళి రకం, హైబ్రిడ్ కాకుండా. చాలా బాగా దిగిందే. ఇది కల్టర్ మొక్క. ఇది కూడా చాలా బాగా కాద్దండి. ఇదిగో ఇది కూడా పిందులు దిగేసింది. పూత పిండి మీద ఉంది. ఇంకొక నెలలో దిగితే కాయలు నీళ్ళేడత్తాయి కాయలు. ఇంక ఇవన్నీ కూడా నారింజ మొక్కలు, సీతఫల మొక్కలు. సీతఫలకాయలు మనకు అసలు కరువు ఉండదు తింటాక. ఇక మన దొడ్లోకి ఎవరో రాకుండా ఫెన్సింగ్ కూడా వేసేసాం మొత్తం చుట్టూరును. కుక్కలు కానీ కోళ్ళు కానీ కూడా ఏవి రావు. చుట్టూరు ఫెన్సింగ్. పూత మొత్తం చెట్టు అంతా వచ్చి చూసారు కదా ఎంత స్టాండర్డ్గా వేసామో. స్తంభాలు కాంక్రీట్ వేసేసాం. స్తంభాలు వేసి కాంక్రీట్ వేసి ఇంకా చెక్ చెదరదాం. ఇది నేలచుక్కుడు అండి. మందు వేయకుండా పండిస్తాం ఏ అయినా. చూడండి ఎలా ఉన్నాయి కాయలు. ముదిరిపోయాక కోసుకుని తింటాం. ఇది బంగారుపల్లి చెట్టు అండి. పూత పూసే టైంలో నీళ్ళు పెడితే బాగా కాస్తే కాయలు లావు అవుతాయి. చాలా బాగుంటాయండి. అలాగే ఇది ఒక చెట్టు. ఇదైతే పెద్ద రసాలు. రసాల్లోనే పులప పెద్ద రసాలని. ఇది బాగా పుల్లగా ఉంటుందండి కాయ. పచ్చడికాయలు పండు అయినా సరే పులపగా ఉంటుంది ఈ కాయలు. బెల్లం వేసుకుని పట్టుకోవాలి ఈ పచ్చడి. అప్పుడు పులప తగ్గుతుంది కొంచెం. చూడు ఎలా చూసింది. చెట్టు అంతా పోతా పిండి పోతా చూడు పాప ఎలా ఉంది. పచ్చడి సరిపోతాయండి. బెల్లం వేసి పడదాం ఈసారి. చూడండి ఇదో చెట్టు అండి పప్పల చెట్టు. పోత చూడండి ఎంత బాగా పూసిందో. గుర్తుకోటే బల్లి స్మెల్ వస్తుంది కదండి. చాలా బాగుంది. స్మెల్ మటుకు చాలా బాగుంటుంది. ఇది సాయంత్రం అయ్యేటట్టుకి పైపు లాగానండి. ఈ పైపు లాగి ఈ పైపు తోటి మొక్కలన్నిటికీ తడి పెడతాను. పళ్ళాలు చేసి కుండీ కూడా కట్టించాం. చూసారు కదా. ఈ కుండీ నిండాక మొక్కలన్నిటికీ తడి పెట్టుకుంటా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి. ఏవి కూడా మేము బయటికి కొనం. మా ల్యాండ్లోయే పండించుకుని తింటాం. న్యాచురాలిటీ ఇదే మా జీవితం.
చూడండి అమ్మగారు ఎలా కూర్చొంది, అలసిపోయింది కదా, పని చేసి చేసి అలసిపోయింది. కూర్చుంటాక మళ్ళీ మడత కూర్చి మా ల్యాండ్ మీకు అన్నీ చూపించాం. మేము ఏమేమి పండిస్తామో, మా చేలో ఎన్ని మొక్కలు ఉన్నాయో, ఆ మొక్కలు ఏమేమి కాయలు కాస్తాయి అన్నీ చూపించాం. ఇదే షూటింగ్ లేనప్పుడు వచ్చి ప్రశాంతంగా ఇక్కడ పనులు ఇవన్నిటికీ తడిపెట్టి మొక్కల మొదల మట్లాగి కొబ్బరి చెట్లు బాగు చేసి ఇవన్నీ చేసుకుంటామండి. ఇదే మా జీవితం.